అభివృద్ధి అంశంలో ఈ 4 దీనిలో పూర్తిగా వినాశనమైందనేది ఈ పుస్తకం యొక్క సారాంశం అధ్యక్ష. మరి జనరల్గా ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వరదలో భూకంపాలో లేదంటే ఇంకేదన్నా ఇవి వచ్చినప్పుడు తుఫాన్లు వచ్చినప్పుడు మళ్ళీ నార్మల్గా రావడానికి కొంత సమయం పడుతుంది అధ్యక్ష. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన విపత్తుల్ని సరి చేసుకునే ప్రభుత్వం నిలబడతాకి మాకు 8 నెలల టైం పట్టిందనే విషయాన్ని మీ ద్వారా సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. ఇప్పుడు ప్రభుత్వం కొంత ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా ఎటువంటి మిస్అప్రాప్రియేషన్స్ జరిగినాయి, డెవలప్మెంట్ ఎక్కడ ఆగిపోయింది, ఇవన్నీ కూడా పరిశీలించి వీటన్నిటిని ట్రాక్లో పెట్టుకోవడానికి దాదాపుగా 8 నెలలు పట్టిందంటే గత 5 సంవత్సరాల్లో ప్రభుత్వం ఎటువంటి డ్యామేజ్ చేసిందనేది మరి సభ్యులు అర్థం చేసుకోవాల్సిందిగా గవర్నర్ గారి స్పీచ్లో ఉన్న విషయాన్ని నేను దాన్ని రీట్రేట్ చేస్తున్నాను తప్ప కొత్తగా నేనేం చెప్పలేదు అధ్యక్ష. కాబట్టి ఈ ప్రభుత్వం మా ప్రభుత్వం దీన్ని సరిచేసే విషయంగా మేము సూపర్ 6 అనే ఒక ప్రోగ్రాం తేవడం జరిగింది. అలాగే పావర్టీని ఎలిమినేట్ చేసే విషయంలో పెన్షన్ 3,000 నుంచి ఒకేసారి 1,000 రూపాయలు పెంచి 4,000 చేయటం, 3 నెలలు ఏరియర్స్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఉద్యోగస్తులకి పిఆర్సీ ఏరియర్స్ ఇచ్చినట్టు ప్రజలకు కూడా పెన్షన్ ఏరియర్స్ ఇచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఇది ఒకటే అధ్యక్ష. దానికైతే మేము గర్వంగా ఈ పెన్షన్ని ఇచ్చి పేదవాడి కళ్ళలో ఆనందం చూసామనే తృప్తితో మాకుంది అధ్యక్ష. రెండో అంశం విద్య అధ్యక్ష. సమాజం బాగుపడాలంటే విద్య ఉండాలి. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే విధానాన్ని భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా తీసుకున్నప్పుడు కేవలం ఆంధ్రప్రదేశ్లో తీసుకుని విద్యా వ్యవస్థని పూర్తిగా దాన్ని ఏం చేశారనేది దాన్ని కరెక్ట్ చేయడానికి కూడా ఇప్పుడు వరకు కూడా ఉపాధ్యాయ సంఘ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు. దానిలో కూర్చోబెట్టినా కూడా అసలు ఈ వ్యవస్థ ఎలా కరెక్ట్ చేయాలని తెలియని పరిస్థితుల్లో డ్యామేజ్ ఉంది అధ్యక్ష. అది కావాలంటే ఇక్కడ మనకి మరి ఉపాధ్యాయ సంఘాల నుంచి వచ్చిన ఎమ్మెల్సీలు కూడా తోటి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళన్నా ఈ విషయం స్పష్టంగా చెప్తారు అధ్యక్ష. మరి నాడు నేడు పేరుతో రంగులు వేసి కోట్ల రూపాయలు ఖర్చు చేసి కోర్టు ఆర్డర్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి రంగులు వేయడానికి దాదాపుగా 4,000 కోట్లు మరి జరిగిందనేది వాస్తవం అధ్యక్ష. ఇందుట్లో నేనేమి మీరు ఏం కామెంట్ చేశారు నేను పట్టించుకోను. ఇవన్నీ వాస్తవాలు, దే ఆర్ ఆన్ రికార్డులు లేని ఏమైనా మాడితే ఖచ్చితంగా యూ హోల్డ్ మీ. రికార్డులో ఉన్నాయని నేను మాట్లాడుతున్నాను. వైట్ పేపర్ రిలీజ్ చేసాం గతంలో, ఆ వైట్ పేపర్లో స్పష్టంగా ఉంది. అది కావాలంటే మీకు వైట్ పేపర్ కాపీ మళ్ళీ నేను ఇస్తాను ఈ సభ్యుల ఆరోజు లేని పక్షంలో. అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీ పోలవరం తీసుకోండి, ప్రాజెక్టులు తీసుకోండి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది దాదాపు లీస్ట్ ఆఫ్ లీస్ట్గా వచ్చిన ఈ పరిస్థితుల్లో ఇవాళ మేము ప్రాజెక్టులన్నీ కూడా మరి ఒక్కొక్కటి ఇటుక మీద ఇటుక పెట్టి కొంత డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోలవరం కానీ అటు హెచ్ఎల్ఎన్ఎస్ ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా మరి ఒక ట్రాక్లో పెడతాకి ఆర్థికంగా మేము గత 5 సంవత్సరాల్లో 60,000 కోట్లు ఖర్చు పెడితే మీ ప్రభుత్వంలో 24,000 కోట్లు ఖర్చు పెడితే మళ్ళీ ఇప్పుడు మేము తీసుకొచ్చి దాన్ని మళ్ళీ పెంచే విధంగా ఆర్థిక సౌలభ్యం కోసం వెతుకుతూ ఉండగా రాష్ట్ర పరిస్థితి అప్పులు ఇవాళ నేను చెప్పడం కాదు, ఇది సిఏజీ చెప్పారు. ఈ రాష్ట్రం ఆర్థికంగా బాగా చితికిపోయింది, ఇండిసిప్లిన్గా ఉండబట్టి అప్పులైనది. ఇవాళ దాదాపు 68,000 నుంచి 70,000 కోట్లు అసలు కానీ అప్పు కానీ పెట్టాల్సిన పరిస్థితి. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్, డోంట్ ఇంటరప్ట్ మీ, ఇట్ ఈస్ రికార్డ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ రికార్డ్ ఐ విల్ గివ్ యూ ద కాపీ. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. రేపు బడ్జెట్ ఇస్తారు కానీ బడ్జెట్ కూడా మీరు చదువుకోండి. కాబట్టి అప్పులు మీరు ఏం చేశారా, ఎందుకు చేశారనేది ఇప్పుడు మాట్లాడడం ఉపయోగం లేదు. కానీ అప్పులకు వడ్డీ చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందా? అది 68,000 నుంచి 70 కోట్లు కట్టాలంటే అసలు డెవలప్మెంట్ ఎలా చేయాలనేది ఈ ప్రభుత్వం కూడా కొంచెం ఇబ్బంది ఉన్న పరిస్థితుల్లో ఉంది అధ్యక్ష. కాబట్టి ఏ రకంగా చూసుకున్నా గత 5 సంవత్సరాలుగా జరిగిన డ్యామేజ్ కరెక్ట్ చేయడానికి, అసలు డ్యామేజ్ ఎంత జరిగిందని తెలియడానికి ఇవాళ ఒకటే డ్యామేజ్ చెప్తాను అధ్యక్ష. అడిగారు కాబట్టి సభ్యులు, ఇవాళ కొన్ని ఇన్స్టిట్యూషన్ నుంచి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అవనండి, డ్వాక్రా దగ్గర ఉన్న డబ్బులు అవనండి, 4,800 కోట్ల చిల్లర రూపాయలు మీరు వాళ్ళ దగ్గర తీసుకొచ్చి మేము వడ్డీ ఇస్తామని చెప్పి వాడేశారు. ఇవాళ వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తుంది, అసలు ఇవ్వట్లా. మీరు ఎన్టీఆర్ యూనివర్సిటీ తీసుకొచ్చిన 700 కోట్లు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెన్షన్స్ ఇచ్చుకోవాలన్నా జీతాలు ఇచ్చుకోవాలన్నా వాళ్ళు చేస్తున్న వాళ్ళు. అలాగే డ్వాక్రా మహిళలు డబ్బు తీసుకొచ్చారు. అలా మీకు కొన్ని ఇన్స్టిట్యూషన్ దగ్గర డబ్బులు డిపాజిట్ ఏమవుతున్నాయో అవి 4,900 కోట్ల చిల్లరు. ఇట్ ఈస్ ఆన్ రికార్డ్. గత ప్రభుత్వం సెషన్లో కూడా మేము ఇచ్చాము, అది క్వశ్చన్కి ఆన్సర్గా.
ఆ డబ్బులన్నీ మీరు వాడేసి వడ్డీ ఇస్తామంటే ఆ వడ్డీతో ఆ ఇన్స్టిట్యూషన్ నడవు.